నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడుకుంటే చాలా టెన్షన్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళకి వచ్చే సాలరీస్ పాపం ఈఎంఐలు కట్టుకోవడానికి లెక్క సరిపోవు. సో మంచి సాలరీ వస్తేనే కదా హ్యాపీగా ఉంటారు ఏ రంగంలో అయినా. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఉన్నత స్థాయిలో హెచ్ఆర్ ఒక సిఇఓ స్థాయికి చేరాలంటే మంచి రెమెడీ ఏమైనా ఉంటుందా ముఖ్యంగా వీళ్ళందరి కోసం? 100% ఉంటుందమ్మా. ముఖ్యంగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ స బలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి. ప్రతి ఒక్క ప్రశ్నకు ఎలాగైతే సమాధానం ఉంటుందో ప్రతి ఒక్క కష్టానికి కూడా ఒక రెమెడీ అనేటటువంటిది ఉంటుంది. ఆ రెమెడీని గనక మనం నమ్మి చేసుకుంటే మనకు అదృష్ట యోగం అనేటటువంటి ఆటోమేటిక్ గా కలుగుతుంది. కాకపోతే మనిషి నమ్మాలి. ఎందుకంటే ఇది చేస్తేనే అవుతుందా అని కాదు, నువ్వు చేసి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఇది చేస్తేనే అవుతుందా అని అంటే అది చేసినా కూడా అతనికి సాటిస్ఫాక్షన్ రాదు, చేసినా కూడా ఆ ప్రయోజనం అనేది అతనికి రాదు. కనుక ఏదైనా కూడా సాధన సాధ్యతే సాధ్యం. నువ్వు ముందు సాధన చెయ్యి, తర్వాత సాధించు, తర్వాత శోధించు, ఆ తర్వాత నువ్వు దానిని అనుభవించు అనేటటువంటిది మంత్రం. కనుక సాధనా సాధ్యం అన్నట్టు నువ్వు చేయకుండానే ఇది చేస్తేనే వస్తుందా అనే నమ్మకం ఎప్పుడైతే నువ్వు పెట్టుకుంటావు, నువ్వు ఈ జీవితంలో ఏది చేసినా నీకు ఏది కూడా కలిసి రాదు. కనుక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటమ్మా, లగ్జరీ లైఫ్ ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి భోగ జీవులు అని అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చూడ్డానికి సాఫ్ట్వేర్ అనే ఒక మాట చెప్తారు, కానీ జీవితంలో వాళ్ళకి ఎప్పుడూ కూడా అసంతృప్తే ఉంటుంది. వాళ్లకు ఎప్పుడూ కూడా నిరాశ నిస్పృహతో చెందుకు కూడి ఉన్నటువంటిది సాఫ్ట్వేర్ రంగం. అందులో కొంతమంది మాత్రం, అందరూ కూడా కాదు. ఎందుకంటే కొంతమంది వాళ్ళకు వచ్చేటటువంటి జీతాన్ని కానీ వారికి వచ్చేటటువంటి లాభాన్ని వాళ్ళకి ఏ రకంగా నిర్ణయించుకోవాలనేది కొంతమంది ముందే ఒక ప్లానింగ్ వేసుకుంటారు. కానీ ప్లానింగ్ లేనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎలాంటి వారంటే ముఖ్యంగా నేను చూసిన సాఫ్ట్వేర్ అంటే నా దగ్గరికి వచ్చినటువంటి క్లయింట్స్ కనుక చూస్తే జాతకంలో అన్ని బాగానే ఉంటాయి. ధనస్థానం బాగుంటుంది, ఉద్యోగ స్థానం బాగుంటుంది, జీవితం బాగుంటుంది, కానీ డబ్బులు చేతిలో నిలవవు. ఒక సాఫ్ట్వేర్ ఒక ఎంప్లాయీ అతనికి ₹1,00,000 జీతం వస్తే ఆ ₹1,00,000 ఈఎంఐకే పెట్టేస్తాడు. ఆ ₹1,00,000 అన్ని ఈఎంఐలు కట్టడానికే అయిపోతుంది. సడన్ గా ఉద్యోగం పోయిందనుకో ఆ ఈఎంఐలు కట్టడం కూడా బరువైపోతుంది. అలా బరువైపోయి ఆస్తులు అమ్ముకొని ఉన్నాయన్ని అమ్ముకొని రోడ్డు మీద పడ్డటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. మరి కొంతమందికి సాఫ్ట్వేర్ రంగంలో అతనికి టాలెంట్ ఉంటుంది, అన్ని ఉంటాయి, కానీ సాఫ్ట్వేర్ రంగంలో పైకి ఎదగలేకపోతాడు, ప్రమోషన్స్ రాలేకపోతాయి. చేతిదాకా వచ్చినటువంటి ప్రమోషన్ రాత్రికి రాత్రి వేరులకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా హెచ్ఆర్ సిఓ ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రమోషన్స్ దాంట్లో ఉంటూ ఉంటాయి. అలాంటి వారు కూడా నిరాశ నిస్పృహ ఎందుకు చెందుతారు అంటే గనక వాళ్ళు జీవితంలో ఇంత వస్తుంది అని ముందే ప్లాన్ వేసేసుకుని దానికి ఒకరు కార్ ఈఎంఐ అంటారు, ఒకరు ఇల్లు ఈఎంఐ అంటారు. కొంతమంది ఫోన్ చేసి అయితే గురుగారు నాకు సాఫ్ట్వేర్ జాబ్ పోయిందండి, ఈఎంఐలు కట్టలేకపోతున్నాను అన్నటువంటి వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ రంగంలో చాలా మంది ఉన్నారు. చూడ్డానికి మనం సాఫ్ట్వేర్ అనుకుంటాము, అదే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు అతనికి ఏం తక్కువ అనుకుంటాం, కానీ వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఇక వాళ్ళకు ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ముందే ప్లాన్ వేసేసుకుంటారు, నాకు ఇంత జీతం వస్తుంది, ఇక నేను ఏమేమి లోన్లు కావాలంటే సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకు ఉన్నటువంటి లోన్స్ ఇంకెవ్వరికీ లేవమ్మా. అన్ని లోన్స్, ఇక బజాజ్ ఈఎంఐలని అదని ఇదని ఏదో ఒక లోన్, ఇక అప్పులు, ఇక లోన్ అంటే అప్పే, అలాంటి అప్పులతో కూడుకుపోతారు వాళ్ళు. కనుక సాఫ్ట్వేర్ రంగంలో ఇలాంటివి జరగకుండా ఉండడానికి, అదే రకంగా ఉన్నత స్థాయిని అధిరోహించడం. ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో ఇక లాస్ట్ పొజిషన్ అంటే సిఇఓ పొజిషన్. ఆ పొజిషన్ కు వెళ్ళాలన్నా అంటే ఆ వ్యక్తికి టాలెంట్ అనేది అవసరం. కేవలం మంత్రం పఠిస్తే నేను ఆ పొజిషన్ కి టాలెంట్ ఉండి నీకు అవకాశాలు రాకపోతే ఈ మంత్రం అనేటటువంటి నీకు అవకాశాన్ని కల్పిస్తుంది అని నువ్వు అర్థం చేసుకోవాలి తప్ప ఇక నాకు టాలెంట్ లేదు నేను సీఈఓ అయిపోతానంటే అది జరగదు. అన్ని ఉండి పని కాకపోతే ఇలాంటి మంత్రాలు ఫలిస్తాయి. కానీ నువ్వు ఏమీ లేకుండా నేను మంత్రం చదువుతాను, నాకు ఇది సిద్ధి కావాలి, లేదా రాత్రికి రాత్రి నాకు ఈ మంత్రం చదువుతాను పొద్దున్న కోటీశ్వరు అయిపోవాలి అంటే కుదరదు. దైవ బలం లేనటువంటి వాళ్లకు నేను జీవితంలో కష్టపడతాను అయినా నాకు అదృష్టం వరించడం లేదు, సుఖాలు రావడం లేదు అనుకున్నటువంటి వాళ్లకు మాత్రమే ఇలాంటి మంత్రాలు గాని శ్లోకాలు గాని తాంత్రిక విధానం గాని ఉపయోగపడుతుందని అర్థం చేసుకోవాలి. కనుక వీళ్ళు చేసుకోవాలి అంటే రెమెడీ అంటే గనక వీళ్ళకు దుర్గములు ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కొన్ని వ్యసనాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయమ్మా. ఆ వ్యసనాలు ఫస్ట్ దూరం చేసుకోవాలి, మొదటి పాయింట్. వీళ్ళు గనక జీవితంలో మంచి పొజిషన్ కు వెళ్ళాలన్నా,
సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నత స్థాయికి అధిరోహించాలన్నా వీళ్ళకు ఒక రెమెడీ ఉంటుంది. అదే దీపదుర్గ పూజ అని చెప్పేసి ఒకటి ఉంటుంది రెమెడీ. అది తాంత్రిక విధానంలో చాలా ఉత్కృష్టమైనటువంటి పూజా విధానము. దీపదుర్గ పూజను గనక వీళ్ళు ఆచరించినట్టయితే వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో అనుకున్నటువంటి స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఎవరికైతే రుణ బాధలు ఉన్నాయో ఆ రుణాలని పూర్తిగా తొలగిపోతాయమ్మా. కనుక ఈ రుణ విమోచనం కావాలన్నా, నువ్వు సాఫ్ట్వేర్ రంగంలో పైకి ఎదగాలన్నా ఈ రెమెడీని తాంత్రిక విధానంలో దీపదుర్గ పూజకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందమ్మా. ఆ దీపదుర్గ పూజ చాలా ఉత్కృష్టమైనటువంటిది, చాలా శక్తివంతమైనటువంటిది. అలాంటి రెమెడీని గనక ఈ రంగం వాళ్ళు గనక చేసుకుంటే వాళ్లకు అదృష్ట యోగం అనేటటువంటిది తప్పకుండా పట్టి తీరుతుంది. ఆ రెమెడీ వల్ల వాళ్ళు ఉన్నతమైనటువంటి CEO కాదు, అంతకంటే బెటర్ పొజిషన్ కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ యోగం ఉండాలి. దానికి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో నేను చేరుకోలేకపోతున్నా అంటే నేను ఎఫెక్ట్ పెట్టినా నేను ఇంత కష్టపడ్డా పోతలేను అన్నటువంటి వాళ్ళు ఈ రెమెడీ చేసుకుంటే గనక మంచి ఉద్యోగము సాఫ్ట్వేర్ రంగంలో, మంచి శాలరీ, ₹1,00,000 ఉన్నటువంటి 10 లక్షలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే విదేశాలలో కూడా చాలా మంది మన తెలుగు వారు ఉన్నటువంటి వారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి కూడా కష్టపడేటటువంటి గుణం ఉంది. కానీ నేను రాణించలేకపోతున్నాను అన్నటువంటి వాళ్ళు ఈ దీపదుర్గ పూజ గనక చేసుకుంటే 100% రాణించే అవకాశం ఉంటుందమ్మా. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరికి ఎవరికి సాఫ్ట్వేర్ రంగమైనా కాదు, ఇటు ప్రభుత్వ రంగమైనా సరే, ప్రభుత్వ రంగంలో కూడా చాలా మంది కష్టపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ప్రమోషన్లు ఆగిపోతాయి, లేదు అంటే రావాల్సిన డబ్బు ఆగిపోతూ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ లో ప్రధానంగా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉంటూ ఉంటాయి, లేదంటే ప్రైవేట్ రంగంలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటూ ఉంటాయి. అవి వాళ్ళ దాకా రావు, లేదంటే ఒకవేళ ఆశ చూపెట్టి వెళ్ళిపోతాయి. అరే రేపు నాకు ఈ ప్రాజెక్ట్ వస్తుంది అనే లోపల ఆ ప్రాజెక్ట్ రాకుండా వేరే కంపెనీకి వెళ్ళిపోతుంది. అలాంటి వారికి కూడా ఈ యొక్క దీపదుర్గ పూజ అనేటటువంటిది చాలా ఉపయోగపడుతుంది. అది అందరు యూనివర్సల్ గా చేసుకునేటటువంటి పూజ. ఈ పూజను గనక వాళ్ళందరూ ఆచరిస్తే వాళ్ళు అనుకున్నటువంటిది తప్పకుండా నెరవేరుతుందమ్మా. కష్టాన్ని తగ్గ ప్రతిఫలం తగ్గట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా తప్పకుండా, ఎందుకంటే కష్టపడుతున్నామంటే నీకు ఫలితం రాలేదు, దైవానుగ్రహం తక్కువ ఉంది అసలు, లేదంటే దైవానుగ్రహం నువ్వు చేసుకున్నట్టు కర్మ ఫలితాన్ని అంత దూరం తీసుకువెళ్ళడం లేదు అన్నటువంటి సమయంలో ఇప్పుడు మనం చెప్పినటువంటి రెమెడీ గనక వాళ్ళు ఆచరిస్తే తప్పకుండా ఆ స్థాయికి చేరుకోగలుగుతారు. మంచి రెమెడీ చెప్పారు గురుగారు. అందరినీ చాలా మంది అడుగుతున్నారు మాకు రెమెడీ, అందుకే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ జరిగింది. అవునమ్మా, నాకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి క్లయింట్స్ లో నాకు చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇప్పటికీ కూడా కొన్ని క్వశ్చన్స్ గానీ కొన్ని డౌట్స్ గానీ అడుగుతూ ఉంటారు. గురుగారు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో ఏంటంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ విపరీతంగా వస్తాయి, కానీ ఏ టైంలో వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఇప్పుడు బ్యాడ్ టైం ఉన్నప్పుడే ఆపర్చునిటీస్ వస్తాయి. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, బ్యాడ్ టైం ఉన్నప్పుడే ఎన్నో ఆపర్చునిటీస్ మనకు వస్తూ ఉంటాయి. అది ఏది మనం కరెక్ట్ ఎంచుకోవాలో తెలియకపోతే ఇక నీకు జీవితంలో బ్యాడ్ టైం అనేటటువంటిది ఇక జీవితంలో పోదది. నాకు బ్యాడ్ టైంలో అయినా నీకు గుడ్ టైం రావాలి అంటే ఏది సరైనటువంటి సమయానికి ఎంచుకోవాలి అని తెలిసినటువంటిదే మన జీవితానికి ఒక అర్థము. అది తెలుసుకుంటే గనక ఇక జీవితంలో మనకి కష్టాలు రావు, ఇబ్బందులు రావు. ఇక ఆ వ్యక్తి ఎప్పుడు కూడా జీవితంలో హ్యాపీగా ఉంటాడమ్మా. టైం ని పట్టుకోవాలి అంతే. కాలం అనేటువంటి టైం, ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. అది సరైనటువంటి విధానాన్ని గనక మనం అలవాటు చేసుకుంటే తప్పకుండా సాఫ్ట్వేర్ రంగం ఏంటమ్మా అంతకంటే మించి వెళ్ళవచ్చమ్మా. అదృష్టం తలుపు తట్టినప్పుడే తీయాలి. దురదృష్టం కొట్టేదాకా తీసేదాకా కొడుతూనే ఉంటుంది. కనుక ఎప్పుడు మనం వదిలేయాలి, ఎప్పుడు పట్టుకోవాలి అని తెలుసుకుంటే జీవితంలో ఏదైనా సాధించాలి. మన చేతిలోనే ఉంటాయమ్మా, మన చేతిలో ఉంటాయి. మంచి రెమెడీ చెప్పారు గురుగారు. నమస్తే. శ్రీమాత్రి.